నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి పవన్ ఫుల్ టైం రాజకీయ నాయకుడిగా మారనున్నారా ఇక నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాష్ట్ర కేబినెట్ లో పవన్ చేరిక ఖాయంగా తెలుస్తోంది డిప్యూటీ సీఎం పోస్ట్ తో పాటు హోంశాఖ తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది ఇక అదే సమయంలో జనసేన శాసనసభాపక్ష నేతగా కూడా పవన్ ఎన్నికయ్యారు పార్టీ తరఫున ఎన్నికైన 20 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా బలపరిచారు దీంతో ఫుల్ టైం రాజకీయాలకు పవన్ అంకితమవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఒక పార్టీకి శాసనసభాపక్ష నాయకుడు అంటే పూర్తి సమయం కేటాయించాల్సి ఉంటుంది అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీకి ప్రాధాన్యం ఉంటుంది ఈ నేపథ్యంలో పవన్ తీసుకునే ఈ బాధ్యతలను బట్టి చూస్తే ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే పెండింగ్ సినిమాలను పూర్తి చేసి రాజకీయాలపై దృష్టి పెడతారని స్పష్టమవుతోంది అసలు రాష్ట్ర కేబినెట్ లో పవన్ చేరారని ప్రచారం జరిగింది మిగతా వారిలో రాజకీయాలు నడిపిస్తారని టాక్ నడిచింది కానీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికతో పాటు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రిత్వ శాఖను తీసుకుంటారని తాజాగా తెలుస్తోంది రాష్ట్ర కేబినెట్ లో జనసేనకు 4 మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం పవన్ కళ్యాణ్ హోంశాఖతో పాటు ఏకైక డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకుంటారని తెలుస్తోంది ఇక 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు తన కేబినెట్ లో 2 డిప్యూటీ సీఎం పోస్టులు ఇచ్చారు 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ 5 డిప్యూటీ సీఎం పోస్టులు ఇచ్చారు కానీ ఈసారి పవన్ ఒక్కరికే డిప్యూటీ సీఎం పోస్టు కట్టబెట్టాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది మరోవైపు బీజేపీకి 2 మంత్రి పదవులు కేటాయించేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం కేంద్రంలో 2 మంత్రి పదవులు దక్కినందున అదే సంఖ్యలో బీజేపీకి ఇవ్వాలని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి